ఓకే. హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇయాలేంటిదంటే మోస్ట్ ఓవెటెడ్ 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ అయితే వచ్చేసిందనమాట. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ పొలిటీషియన్ మధ్య జరిగే స్టోరీ అనమాట అయితే ప్లాట్ అయితే. ఎలాగో మీకైతే ట్రైలర్ అయితే చూసేసాననమాట. ట్రైలర్‌లో ఉన్నదే ఉన్నదనమాట. ఏది మనకు కొత్తగా అయితే ఉండదనమాట. రొట్టె ఉంటదనమాట. మరి ఫస్ట్ హాఫ్ ఏంది? సెకండ్ హాఫ్ ఏంది? ప్లస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఓకేనా? 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ప్రెజెంట్ క్యారెక్టర్ గానీ, ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ గానీ చాలా బాగా అయితే న్యాచురల్‌గా అయితే యాక్టింగ్ అయితే చేశారు భయ్యా 'రామ్ చరణ్' గారు అనమాట. అండ్ మనకు అంజలి గారు కూడా యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారనమాట. అండ్ ఫ్లాష్ బ్యాక్‌లో అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఎస్ఏ సూర్య గారు కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు భయ్యా. కొంచెం అయిన వాళ్ళని చూడాలనిపించింది నాకైతే మూవీ అయితే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా విజువల్స్‌గా చాలా బాగా ఖర్చు అయితే పెట్టారు భయ్యా. నాకు చాలా బాగా అనిపించింది. ఎస్ఏ సూర్య గారును, 'రామ్ చరణ్' గారు వచ్చే సీన్స్ అయితే ఉంటాయి భయ్యా. ఆ ఒక్క సీన్స్ మాత్రమే కొన్ని కొన్ని బాగా అనిపించాయి నాకంతే. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ కూడా నాకైతే నచ్చిందనమాట. అండ్ 'రామ్ చరణ్' గారి ఎంట్రీ సీన్ కూడా నాకైతే నచ్చింది. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుందనమాట. క్లైమాక్స్ అయితే ఓకే ఓకే అనిపించింది. అండ్ తమన్ గారి బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే కొట్టేశారు భయ్యా. నాకు మాత్రం ఇవే ప్లస్ పాయింట్ అయితే అనిపించాయి భయ్యా. మైనస్ పాయింట్స్ ఉన్నాయి. దాని గురించి మాత్రం చాలా అంటే చాలా మాట్లాడుకుందాం. రొటీన్ స్టోరీ టెంప్లేట్ భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదనమాట. ఇంకెన్ని సార్లు చూస్తామో తెలీదు. అదే రాజకీయం, అదే దోచుకోవడం, అదే చెయ్యడం, హీరో వచ్చి అట్లా కాదు అని చెప్పుకోవడం, మెసేజ్ ఇయ్యడం. ఎన్ని సార్లు చూడలేదు బేస్ ఆన్ రొటీన్ స్టోరీస్ అనమాట. ఫస్ట్ హాఫ్‌లో మనకైతే మంచి లవ్ స్టోరీ ఉంటదనమాట. ఎంత మంచి లవ్ స్టోరీ అంటే చాలా మంచి క్రింజ్ ఫీలింగ్ అనిపించేంత లవ్ స్టోరీ ఉంటదనమాట. వావ్! చాలా క్రింజ్ లవ్ స్టోరీ అనమాట అదైతే. కానీ మన హీరోయిన్ అన్న యాక్టింగ్ అన్నా బాగుంటదంటే అస్సలు బాగుండదనమాట. డబ్బింగ్ అన్నా బాగుందంటే చెండాలంగా అయితే ఉందనమాట. అసలు లవ్ స్టోరీ ఎందుకు పెట్టారో ఆ సింగర్ గారికి మాత్రమే తెలియాలి భయ్యా. కొన్నైతే అనవసరమైన సీన్స్ అయితే వస్తుంటాయన్నమాట. కొన్నైతే సీన్స్‌కి అయితే లాజికే ఉండవనమాట. అసలు ఎందుకు వస్తాయో సీన్స్ అస్సలు అర్థం కావు. ఫైట్స్ అయితే ఎందుకు ఉంటాయో తెలీదు. సరే ఫైట్ సీక్వెన్స్ అనేది బాగుంటదంటే అస్సలు బాగుండదు. అదే రొటీన్ అనమాట. వన్ సైడ్ వార్ కొట్టుడనమాట అంతే. అన్‌ప్రెడిక్టబుల్ అన్నారనమాట. మొత్తం స్టోరీ అంతా ప్రెడిక్టబుల్‌గానే ఎళ్తదనమాట. ఒక్కటి కూడా మనకైతే అన్‌ప్రెడిక్టబుల్ అయితే అస్సలు అనిపించదు. సాంగ్స్ అన్నా బాగుంటాయంటే అస్సలు బాగుండవనమాట. ప్లేస్‌మెంట్ అయితే అస్సలు బాగుండదు. 'నాన్న హైరానా' సాంగ్ ఉంటది కదా! అసలైతే ఆ సాంగే లేదనమాట మూవీలో అయితే. తీసేసి పడేశారనమాట. నా ఇష్టమైన సాంగే తీసి పడేశారు. ఏందో తెలీదు. ఒక్కటి కూడా సాంగ్ అయితే అస్సలు బాలేదనిపించింది నాకైతే. మాకు 20 మినిట్స్ దాకైతే ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుందనమాట. ఫ్లాష్ బ్యాక్ అయితే ఎందుకు అనిపించింది నాకైతే లాజిక్ లేని ఫ్లాష్ బ్యాక్ అనిపించింది. అక్కడ 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ బాగుంది. అంజలి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని ఎమోషన్స్ ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఎందుకు ఆ ఫ్లాష్ బ్యాక్? దీన్ని అవసరం లేని ఫ్లాష్ బ్యాక్ అనిపించింది నాకైతే. మనం ఇంకొకటి మాట్లాడే గురించి సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. ఏమన్నా సినిమాటోగ్రఫీ, ఏమన్నా యాంగిల్సా? కెమెరా యాంగిల్స్ అబ్బా! చాలా మంచి మంచి కెమెరా యాంగిల్స్ భయ్యా. తలకాయ నొప్పి వచ్చేంత సినిమాటోగ్రఫీ ఉంది భయ్యా. అసలు ఎందుకురా గన్నిగాని యాంగిల్స్ ఎట్లా పడితే అట్లా తీసిండు భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా సినిమాటోగ్రఫీ అయితే. కానీ నేను మాత్రం శంకర్ గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అనుకున్నా. కానీ కాదు గో బ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. అసలు ఎందుకు తీశారో ఆయనకే తెలియాలి. మరి చూద్దాం మరి ఆయన కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఎప్పుడవుతదో. కానీ ఓవరాల్‌గా ఎలా అనిపించిందో చెప్పురా అంటే 'రామ్ చరణ్' గారికైతే ఒక్కసారైతే చూడొచ్చు భయ్యా. అంతే. నాకు మాత్రం అంతేం గొప్పగా అయితే అనిపించలేదు. కానీ 'రామ్ చరణ్' గారి కోసం మాత్రం ఒక్కసారైతే చూడొచ్చు ఈ మూవీనైతే. మరి ఇది భయ్యా నా రివ్యూ అనమాట 'గేమ్ చేంజర్‌ది'. మీకెలా అనిపించింది? అసలు మీరు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.